ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుండి 41వ వచనం వరకు మనము ధ్యానించుకుందాం. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకైన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఉండుమని ఊరుకుండుమని సముద్రముతో చెప్పగా, గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో యేసయ్య యొక్క అద్భుతమైన మహాత్మ్యమును గురించి మనము ధ్యానిస్తున్నాం. మరి ఆయన అనేక మందికి అనేక విషయాలు బోధించి ఆయా పట్టణాలు సంచరించినప్పుడు కొన్ని స్థలాల్లో ఆయన రాత్రి బస చేయడం అనేది మరి కాకుండా తను ప్రయాణములోనే ఆ రాత్రి గడిపేవారు. ఈ గలిలయ సముద్రము తనకు అటు యూదేయ ప్రదేశానికి ఇటు గలిలయ ప్రదేశానికి మధ్యన ఉన్న ఈ గలిలయ సముద్రము రాత్రి సమయంలో ఆయన ప్రయాణం చేస్తూ అనేకసార్లు తన సమయాన్ని గడిపేవారు. ఆ రోజు సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి వెళ్ళాలి అని చెప్పి ఆయన ఒక దోణి మీద ఎక్కి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. సాధారణంగా దోణి చాలా చిన్నది. తెప్పలు కానీ, పడవలు కానీ, లంచ్ కానీ, ఇలాంటి పెద్ద పెద్ద మరి బోట్స్ కానీ అవన్నీ చాలా పెద్దవి. దోణి అనేది చాలా చిన్నది. చాలా తక్కువ మంది అందులో కూర్చొని ప్రయాణం చేస్తారు. అయితే ఆయన జనులందరినీ పంపివేసి ఉన్నపాటున చిన్న దోణిలో ఆయన దోణి తీసుకొని, మరి చాలామంది కూడా తన వెంట పోతున్నారు. ఆయన ఒక దోణిలో కూర్చొని ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. తన శిష్యులు. ఒక దోణిలో చాలా తక్కువ మంది మాత్రం ప్రయాణం చేయగలరు. ఎక్కువ మంది వెళ్ళడానికి వీలవదు. కనుక మరి అక్కడ చాలా దోణిలు ఉన్నప్పుడు ప్రజలందరూ ఆయా దోణిల్లో వెళుతున్నారు. ఆయన కూడాను ఒక చిన్న దోణి తీసుకొని మరి ఆ దోణిలో కూర్చొని ప్రయాణం చేస్తూ ఉన్నాడు. సాధారణంగా ఈ దోణిలో ప్రయాణం చేసినప్పుడు తుఫాను కానీ, గాలి వరదలు వచ్చినా చాలా ప్రమాదం. అది కొట్టుకుపోతుంది అన్నమాట. ఇక్కడ మనం చూస్తున్నాం, ఆ దోణిలో వారు ప్రయాణం చేసినప్పుడు తుఫాను రేగింది. అది మామూలు కాదు, పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయింది. దోణి నుంచి నీళ్లు బయటికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే చుట్టూ మరి ఒక పెద్ద కర్రదుక్కను అది త్రవ్వకాలు చేసి అది దోణిలా తయారు చేసి వెళతారు. ఆ లోపల నుంచి వాటర్ బయటికి వెళ్ళడానికి హోప్ ఉండదు. అది కేవలము వీళ్ళు ఏదైనా ఒక వస్తువుతో తోడుకుని బయటికి నీళ్లు విసిరాలి. ఆ దోణిలో ఆ తుఫాను వలన విపరీతంగా నీళ్ళు వచ్చి ఆ దోణి నిండిపోతుంది. మనుషులు లోపల కూర్చున్నారు, కొద్దిమంది తడిసిపోతున్నారు. ఈ తుఫానుకి, ఈ అలలకు ఆ దోణి నిమ్మలంగా వెళ్ళలేకపోతుంది. దోణిలోనికి కెరటాల నీళ్ళొచ్చి
ఆ లోపల నిండిపోవడంతోనే వీరు దానిని ఆ నీళ్ళంతా చేది బయట జల్లుతూ ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక కష్టకరమైనటువంటి సన్నివేశం. వాళ్ళు కూర్చొని ప్రశాంతంగా వెళ్ళలేరు. ముందుకు వెళ్ళడానికి వారు కత్తో పట్టుకొని మెడ్డుతూ వెళ్తున్నారు. అయితే ఇప్పుడు ఈ గాలికి దోణిను వెనక్కి తోస్తూ ఉంది. ఒకవైపు నీళ్లు నిండిపోతుంది. వారు కూర్చోడానికి కానీ అక్కడ ఏ విధంగా ప్రశాంతత కానీ ఉండలేని స్థితిలో ఆ దోణి యొక్క స్థితి కనిపిస్తుంది. అయితే ఆ సమయంలో సాధారణంగా అలాంటి సిచ్యువేషన్స్ మనకు వచ్చినప్పుడు కుటుంబం అంతా అల్లుకులం అయిపోతాం. ముందుకు వెళ్ళడానికి హోప్ ఉండదు. సమస్యలు, తుఫాను అనగా ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబంలో సమస్యలు, తగాదాలు ఇవన్నీ చెలరేగినప్పుడు కొన్నిసార్లు మన జీవితము అసలు ముందుకు వెళుతుందా, మునిగిపోతుందా? ఏంటి నా భర్త ఇలా తయారయ్యాడు, ఏంటి నా భార్య ఇలా తయారైంది, మా పిల్లలు ఏంటి ఇలా తయారయ్యారని వీటన్నిటి గురించి ఆలోచిస్తున్నటువంటి వారు తల్లడిల్లిపోతారన్నమాట. ఏం చేయాలో తెలియదు. ఈ దోణి దేనికి సూచన అంటే మన కుటుంబాలకు, చిన్న చిన్న కుటుంబాలే కానీ అది నడిపించుకోవడం చాలా కష్టం. నీళ్లు నిండిపోతుంది అనగా సమస్యలతో కుటుంబం నిండిపోయినప్పుడు బయట నుంచి ఊహించని శోధన సమస్యలు వచ్చి తాకినప్పుడు అది ఎలా మనం దాటాలో అర్థం కాక చాలా కృంగిపోతూ ఉంటాం. ఎంత నీళ్లు మనం బయటికి తోడి వేసినా సరే ఆ గాలి తుఫాను మన నావ ముందుకు వెళ్ళనివ్వదు. వచ్చే కెరటాలు మనం ఎంత తోడి నీళ్లు జల్లుతుంటామో అంతే నీళ్లు నిండిపోతూ ఉంటుంది. ఈరోజు చాలా కుటుంబాల్లో మనం చూస్తున్నాం, వారు ఆర్థిక సమస్యలు ఎంత తీర్చాలనుకుంటుంటే ఒక అప్పు తీర్చడానికి మరొక అప్పు, ఒక సమస్య తీర్చడానికి మరొక సమస్య, ఇలా కుటుంబం అంతా అల్లుకొలలే సమస్యల వలయములో చిక్కుకొని శోధన శ్రమలనే నీళ్లుతో ఆ దోణి, ఆ కుటుంబ జీవితము ఎంతో తల్లడిల్లిపోతూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని పరిశుద్ధ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మనకు చూపిస్తూ ఉన్నారు, నేర్పిస్తూ ఉన్నారు. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు మనకు ఒక గొప్ప అద్భుత పాఠాన్ని ఈరోజు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మన దోణిలో, మన కుటుంబంలో ఎప్పుడైతే సమస్యలు బాగా మనను కృంగదీస్తుందో, ఎప్పుడైతే మన కుటుంబము శోధన శ్రమల మధ్య నలిగిపోతున్నామో, మనం అనుకోకూడదు మనమే మన కుటుంబంలో ఉన్నామని. మన కుటుంబంలో ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడన్న విశ్వాసం మన గుండెలో పెట్టుకోవాలి. ఇక్కడ ఈ దోణిలో నీళ్లు నిండిపోతున్నప్పుడు ఆ నీళ్లు జల్లడమే చేస్తున్నారే కానీ అదే దోణిలో అమరములో తలవాల్చుకొని పండుకొని ఉన్న ప్రభును మాత్రం వారు ఆలోచించుకోలేకపోయారు. కాసేపు పోయిన తర్వాత వారికి భయం వేసింది. ఇంత నీళ్లు, ఇంత ప్రళయం, ఇంత గాలి తుఫాను, అసలు మనం ఒడ్డుకు చేరుతామా, ఇక్కడ చచ్చిపోతున్నామేమో అని చెప్పి భయముతో అంత గందరగోళమైన పరిస్థితుల్లో కూడాను యేసు ప్రభువారు మాత్రం ప్రశాంతంగా నావలో నిద్రపోతున్నారు. ఎందుకంటే సముద్రాన్ని ఆయన కలుగ చేశాడు, ఇవ్వండి ఆకాశమును ఆయన కలుగ చేశాడు. ఈ గాలి తుఫాను అన్నీ కూడాను ఆయన అనుమతి లేకుండా రాదు. కనుక ఆయన ఉన్న చోటికే ఏ అపాయము సంభవించదు అనేది యేసు ప్రభువారి హృదయంతరంగంలో ఉన్నటువంటి నిబ్బరము. పరిశుద్ధ గ్రంథంలో ఎవరైతే నీతిగా ఉంటారో వారు నిబ్బరము కలిగి జీవిస్తారు. నా ప్రియ సోదరి సహోదరుడా, నీ కుటుంబ జీవితంలో నువ్వు నీతిగా జీవిస్తున్నావా? అప్పుడు నువ్వు నిబ్బరంగా ఉంటావు. నీతి గనుక నువ్వు తప్పిపోయి జీవిస్తుంటే క్షణక్షణము నీ బ్రతుకుకు భయమే వెంటాడుతూ ఉంటుంది. క్షణక్షణము నీ జీవితంలో గందరగోళమైన పరిస్థితులు మాత్రమే నువ్వు చూస్తూ ఉంటావు. కనుక ఇక్కడ యేసు ప్రభువారు దోణిలో
అమరమున తలగడ మీద తలవాల్చుకొని ఉన్నాడు, నిద్రించుచున్నాడు. అయితే శిష్యులకు అది అర్థం కాక వారు ఎంతో భయపడిపోయి ప్రభువును లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయన అడిగారు. అవునండి, ఈరోజు మన కుటుంబం గురించి మనం ఎంత చింతిస్తున్నామో, ప్రభు మన గురించి చింతించువాడు కాడు, కానీ మనకు సహాయము చేయవాడు. పేతురు అని తన శిష్యుడు, ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని ఒక సందర్భంలో తన పత్రికలో రాస్తాడు. ఈరోజు ఈ శోధనలో పేతురు కూడా ఉన్నాడు, ఆ ధోనిలో పేతురు కూడా ఉన్నాడు. కనుక ఆయన ఎంతగానో కలత చెంది యేసు ప్రభువును లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నామయ్యా, నీకు చింత లేదా అని యేసు ప్రభు వారిని ఆయన లేపి ఈ మాట ప్రస్తావిస్తున్నాడు. యేసు ప్రభును ఈ మాట ఆయన అడిగినప్పుడు యేసు ప్రభు వారు వెంటనే లేచి గాలిని గద్దించాడు, నిశ్శబ్దమై ఊరుకుండుమని సముద్రంతో కూడా చెప్పాడు. గమనించండి, యేసు ప్రభు దేవుడు, ఆయన సర్వశక్తివంతుడు అని చెప్పడానికి ఎలాంటి సందేహము లేదు. సాధారణంగా మనకు గాలి కావాలన్నప్పుడు కరెంట్ లేదు, ఫ్యాను తిరగట్లేదు అనుకుంటాం, చేతికి విసనకర్ర పట్టుకొని ఇసురుకుంటాం. కొన్నిసార్లు అబ్బా ఎంత కష్టంగా ఉందో, గాలి లేదు అని ఊపిరి ఆడకుంది అంటాం. కానీ అది ఎటువంటి పరిస్థితులైనా కూడా గాలి మీద యేసేకి అధికారం ఉంది, సముద్రం మీద ఆయనకి అధికారం ఉంది, ప్రకృతి అంతటి మీద ఆయనకి అధికారం ఉంది. మనం ఒకవేళ అనుకోవచ్చు, ఈ ప్రకృతిలో జరుగుతున్నటువంటి భయంకర విలయతాండం, అనేక సార్లు భూకంపాలు కానీ తుఫానులు కానీ చెలరేగడానికి కారణం ఏమిటి అని. అవును, ఆయన మౌనంగా మనను చూస్తూ ఉంటాడు. మనం ఆయనకు ప్రార్థించినప్పుడే ఆయన మనను కాపాడగలడు తప్ప ఆయనకు ప్రార్థించని ఎడల ఆయన దగ్గర నుంచి మనం ఏ సహాయం పొందలేము. ఈరోజు ఎందుకు దేశాలు, రాష్ట్రాలు, ప్రదేశాలు నష్టమైపోతుందంటే దేవుని కంటే లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. లోకం వైపు చూస్తున్నారు కానీ దేవుని వైపు చూడట్లా. ఇక్కడ ఉన్న శిష్యులు కూడాను గాలిని, సముద్రాన్ని, తుఫానును చూస్తున్నారు. ఆ నావలో నీళ్లు కొట్టుకుని వచ్చి నిండిపోతుంటే ఆ నీళ్లు తీసి బయటికి విసురుతున్నారు. వాటినే వారు చూస్తూ ఎంతో కలవరపడుతున్నారే తప్ప వారికి విడుదల చేయగలిగిన దేవుడు అక్కడే ఉన్నాడని గ్రహించలేకపోతున్నాడు. ఈరోజు నా ప్రియ సోదరి సహోదరుడా, నీ కుటుంబంలో ఎలాంటి శోధన శ్రమలు ఉన్నా, నీ కుటుంబంలో ఎలాంటి కలవరపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నా, ఒకటి నువ్వు గుర్తుంచుకో, యేసు ప్రభువారు నీ కుటుంబంలో, నీతో, మీ కుటుంబంలో ఉన్నాడు. ఆయనను గనుక నువ్వు గ్రహించగలిగితే, ఆయనను గనుక నువ్వు లేపగలిగితే, అనగా ప్రార్థన చేయగలిగితే, ఆయన ఆ గాలిని గద్దించగలడు, సముద్రాన్ని గద్దించగలడు. అప్పుడు అవన్నీ అణిగి మిక్కిలి నిమ్మలమైన పరిస్థితుల్లో నీ చుట్టూ అటు వాతావరణాన్ని దేవుడు నెలకొల్పగలడు. దేని కొరకైతే మీరు కలత చెందుతున్నారో, దేని కొరకైతే మీరు కలవరపడిపోతున్నారో, ఏ సమస్యలైతే మీ నావకు, మీ కుటుంబానికి అస్తవ్యస్తము చేస్తుందో, యేసు ప్రభువారు ఆ పరిస్థితులలో మీకు ఖచ్చితంగా సహాయము చేయవాడై ఉన్నాడు. వెంటనే ఆయనను గనుక మీరు ప్రార్థించినప్పుడు అద్భుత కార్యములు ఆయన జరిగిస్తాడు. ఆయన అట్టి కార్యములు చేసినప్పుడు వారందరూ ఆయనకి భయపడిపోయి ఆయనందు మరి అనేక విధాలుగా వారు ఆశ్చర్యపడుతూ, ఈయన మాట సముద్రం వింటుంది, గాలి వింటుంది, ఆయన చెప్పిన వెంటనే అన్నీ నిమ్మళమైపోతుంది అని. అంతటి గొప్ప శక్తివంతుడైన యేసు ఈరోజు నీ కుటుంబంలో కూడా, నీ జీవితాల్లో కూడా కంట్రోల్ చేయడానికి, మీ జీవితంలో అద్భుతంగా ప్రశాంతంగా మేము నడిపించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. మరి యేసు ప్రభువును మీరు ప్రార్థన చేయగలరా?
తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. మిక్కిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, గాలి తుఫానును, సముద్రాన్ని నిమ్మలింపచేసి నావలో ఉన్నటువంటి శిష్యులను క్షేమముగా ఒడ్డు చేర్చిన దేవుడవు మీరు. ఈరోజు ప్రతి ఒక్క కుటుంబంలో ఎదురవుతున్నటువంటి శోధన, శ్రమలు, భయంకర గాలి తుఫాను లాంటి సమస్యలు నిమ్మలింపచేసి ప్రభువా, మేము దరి చేరేలాగున, ఒడ్డు చేరేలాగున, ప్రశాంతంగా మా జీవితాలను కొనసాగించేలాగున మీ కృప, మీ కరుణ కటాక్షము దాయిచేయమని, మీ కృప సమృద్ధిత మాకు అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.